హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్. సో బైపీసీ స్టూడెంట్స్ ఎంసెట్ రాసిన తర్వాత చాలామందికి టాప్ కాలేజెస్ ఏంటి, టాప్ కోర్సెస్ ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నాను అంటే టాప్ 10 కాలేజెస్ త్రూ ఏపీ బైపీసీ ఎప్సెట్ అనమాట. సో బైపీసీ ఎప్సెట్ ద్వారా మీకు ఏమేమి కాలేజెస్ వస్తాయో అవి ఒక్కసారి టాప్ కాలేజెస్ 10 కాలేజెస్ని డిస్కస్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ వచ్చేసి కోర్సెస్ మనకి వెటనరీ సైన్సెస్, బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, తర్వాత ఫిషరీ సైన్సెస్, ఫార్మసీలో బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ ఉంటుంది. ఈ వీడియోలో అగ్రికల్చర్ అండ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ యొక్క టాప్ 10 కాలేజెస్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో టాప్ వెటనరీ కాలేజెస్, ఇండివిజువల్ కోర్స్కి బట్టి మీకు టాప్ కాలేజెస్ అండ్ వాటి కట్ ఆఫ్ అవన్నీ ఇస్తానన్నమాట. సో ఈ వీడియోలో వీ విల్ సీ ద టాప్ 10 కాలేజెస్ ఆఫ్ అగ్రి అండ్ ఫార్మా. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఏఎన్జిఆర్ఏయు అగ్రి కాలేజ్ అనమాట. బాపట్ల ఉంది, తిరుపతి ఉంది. సో గవర్నమెంట్ కాలేజ్. మీకు దీంట్లో రావాలి అంటే 1 to 3,000 ర్యాంక్. సో దిస్ ర్యాంక్ ఈస్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. సో మీ కేటగిరీని బట్టి ఇది చేంజ్ అవుతుంది అనమాట. మీరు ఈ ర్యాంక్ రేంజ్లో ఉంటే సేఫ్ సైడ్లో ఉన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అండ్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ కాలేజ్. అండ్ మీకు దీంట్లో రావాలి అంటే 3 to 6,000 ర్యాంక్ ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ రేంజ్ అది సేఫ్ స్కోర్ అనమాట. ఎగ్జాక్ట్ కేటగిరీ వైజ్ అనేది మనం ఇండివిజువల్ కాలేజెస్కి నెక్స్ట్ వీడియోస్లో చేద్దాం, రైట్ నానా? చలో, సో నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయుఏ. సో ఇది వచ్చేసి అనంతపూర్లో బీ ఫార్మసీ కోర్స్ ఉంది. దీంట్లో గవర్నమెంట్ కాలేజ్ అండ్ 5 to 10K మధ్యలో మీ ర్యాంక్ ఉండాల్సి వస్తుంది. తర్వాత విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్, ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్, బీ ఫార్మసీ కోర్స్ ఉంటుంది. 10 to 25K మీ ర్యాంక్ అనేది ఉండాల్సి వస్తుంది అనమాట. సో చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. సో దీంట్లో ఇది ప్రైవేట్ కాలేజ్, ఇది ఫార్మా డి కోర్స్ ఉంది నాన్న. సో బీ ఫార్మసీ వచ్చేసి 4 years కోర్సు, అగ్రికల్చర్ బీఎస్సీ 4 years కోర్సు, ఫార్మ్ డి వచ్చేసి 6 years కోర్సు. సో మీరు 12 to 30,000 ర్యాంక్ రేంజ్లో ఉంటే మీకు చలపతి కాలేజ్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో బీ ఫార్మసీ, ఇట్స్ అ ప్రైవేట్ కాలేజ్. ఓకే, సో బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ 15 to 35K మధ్యలో ర్యాంక్ ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విచ్ ఈస్ అ ప్రైవేట్ కాలేజ్. దాంట్లో మీకు ఫార్మా డి కోర్స్ ఉంటుంది. 18 నుంచి 40K మధ్యలో ర్యాంక్. సార్ నాకు 40K ఉంది జనరల్ కేటగిరీ అంటే అలా కాదు నాన్న. సో 18K అంటే సో జనరల్ కేటగిరీ నుంచి 40K అంటే ఎస్సీ ఎస్టీ. సో ఇట్ ఈస్ లైక్ కవరింగ్ ఆల్ ద డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. చిప్స్ గుంటూరు, సో సి హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ బీ ఫార్మసీ కోర్సు ప్రైవేట్ కాలేజ్. 20 నుంచి 45K మధ్యలో మీ ర్యాంక్ అయితే ఉండవలసి ఉంటుంది. నెక్స్ట్ వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ బీ ఫార్మసీ కాలేజ్. సో దీంట్లో ఇది ప్రైవేట్ కాలేజ్ అనమాట. సో దీంట్లో రావాలి అంటే మీకు 25,000 నుంచి 50,000 మధ్యలో ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద టాప్ 10 కాలేజెస్ ఇన్ అగ్రి అండ్ ఫార్మసీ త్రూ ఏపీ ఎప్సెట్. సో మీకు నెక్స్ట్ ఏ కోర్సు యొక్క ఇండివిజువల్ కాలేజ్ డీటెయిల్స్, కట్ ఆఫ్, కేటగిరీ వైజ్ ర్యాంకింగ్ అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్గా దాని స్కోప్ ఎలా ఉంటుంది. సో ఇండివిజువల్ కోర్స్ ద్వారా మీకు ఏ కోర్స్ కావాలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇండివిజువల్ కోర్సెస్ని డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద వెరీ బెస్ట్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.